ఒక అధికారితో ప్రజలకు చెప్పించగలిగే ధైర్యము దమ్ము ప్రభుత్వానికి ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ మార్చొచ్చు. మీరు కదా మార్చాల్సింది, కేంద్రంలో మీరున్నారు. కాన్స్టిట్యూషన్ మార్చాలంటే దానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రపోజల్ పంపాలా? మేము ఇట్లా అధికారులతోనే ప్రజలకు చెప్పిస్తామని ప్రపోజల్ పంపించాలా. ఇప్పుడు మండల పరిషత్లో సో అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళ దానికంటే అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అంటారు సభ? అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అధికారులు చెప్తే అది చట్టబద్ధత. రాజకీయ నాయకులు మాట్లాడితే అది ఏ రాజకీయ నాయకుల లక్షణమే మాట్లాడడం, ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి వదిలేయడం. ఇప్పుడు 150 కోట్లతో విశ్వ భాగ్యనగరం చేస్తామన్నారు. ఎక్కడి నుండి? 150,000 కోట్లతో కాళేశ్వరం అయింది, ప్రజలు బాగుపడారు. ఇక అక్కడ ఏం పని లేదు, పచ్చని పంట పొలాలన్నీ ఉన్నాయి, ఎక్కడ ఏమి డ్రై లేదు, రైతులు లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోయారు, భూముల ధరలు పెరిగిపోయింది, అంతా బంగారు సిరి తెలంగాణ అయిపోయింది. కాబట్టి ఒక్క మూసి మిగిలింది, మూసికి 150,000 కోట్లు పెడతామని అన్న. స్పోర్ట్స్ విషయంలో ఇంట్రెస్ట్ ఉంచట్లేదు, విద్య విషయంలో ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. స్కూళ్ళకు పోతే కళ్ళకి నీళ్ళు వస్తాయి. సర్కారు దవాఖాన్లకు మీరో నేనో రేపు పోతే కనీసం గంట సేపు అక్కడ నిలబడగలిగితే, లేదా మన భార్యనో కొడుకునో బిడ్డనో సర్కారు దవాఖాన్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తే మనం గొప్పలు.